అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి. ఈ వీడియోలో ఇంటి కోసం మేము చేస్తున్న షాపింగ్ అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్, నేను ఇండియా వచ్చాక సెటిల్ అయ్యారా అండ్ హ్యాపీగా ఉన్నారా, దీని గురించి కూడా కొంచెం మాట్లాడుకుందాం. నేను దిలీప్ చాలా పర్టికులర్గా ఉండే, మాకు ఒక స్పెసిఫిక్ స్టైల్లో కావాలి మా ఇల్లు అని. అందుకే ఇంటీరియర్స్ విషయంలో చాలా పర్టికులర్గా ఉన్నాం. ప్రతిదీ ఇన్ పర్సన్ చూసి మాకు నచ్చినవి వాళ్ళతో ఇన్వాల్వ్ అయ్యి సెలెక్ట్ చేసి పెట్టించుకున్నాం అనమాట. అండ్ మా ఇంటీరియర్స్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళ కమ్యూనికేషన్ అయితే ఫెంటాస్టిక్ ఉండే. రాత్రి 8-9కి కూడా ఏ క్వశ్చన్ అడిగినా కానీ బాగా రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు. అండ్ ఒకవేళ వాళ్ళు బిజీగా ఉండి రెస్పాండ్ అవ్వలేకపోతే కూడా క్లియర్గా చెప్పేవాళ్ళు, రేపొద్దున లోపల లేదా ఈ వీకెండ్ లోపల వీల్ గెట్ బ్యాక్ టు యూ అని. వాళ్ళ డిజైన్స్ ఆబ్వియస్లీ మాకు చాలా నచ్చాయి, అందుకే వాళ్ళతో వెళ్ళాము. అండ్ ఆల్సో సైట్లో చేసేటప్పుడు డిజైన్స్లో ఇంప్రూవ్మెంట్స్ కానీ ఆర్ సజెషన్స్ కొత్తవి అన్నీ అనుకుని ఫైనలైజ్ అయ్యి కొన్ని అయితే ఇంప్లిమెంట్ చేశాక కూడా లేదు అవుట్కమ్ బాగాలేదు అన్నప్పుడు దే వేర్ హ్యాపీ టు చేంజ్ ఇట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. అది నేను రియల్లీ అప్రిషియేట్ చేస్తాను. ఓవరాల్గా టైం లైన్ కూడా బాగా మెయింటైన్ చేశారు. మాదైతే టైంకి అయిపోయింది. నేను ఇంటీరియర్ డిజైనర్స్ కాంటాక్ట్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయండి. మేము మాడ్యులర్ కిచెన్ అనుకున్నాము, అందుకే ఎర్లీ స్టేజ్లోనే కిచెన్ అప్లయన్సెస్ సెలెక్ట్ చేసేయమన్నారు. సో దట్ ఆ మెజర్మెంట్స్ తగ్గట్టు ఇంటీరియర్స్ ప్లాన్ చేస్తారని. మాకు ఫ్రిడ్జ్ విషయంలోనే బాగా కన్ఫ్యూజన్ అయింది. బికాస్ మనమేమో యూఎస్ లో ఫ్రీజర్ ఎక్కువ వాడతాము, సో కొంచెము ఫ్రీజర్ పెద్దది ఉన్నదే ఫ్రిడ్జ్ యూజ్ చేస్తాము. ఇండియాలో ఫ్రీజర్ అంత యూజ్ ఉండదు కదా, సో మాకు కన్వర్టబుల్ టైప్ లో ఏదైనా కావాలి, ఫ్రీజర్ కి అంత స్పేస్ వదిలేస్తే రెగ్యులర్ ఫ్రిడ్జ్ సైజ్ తగ్గిపోతుందని కొద్దిగా భయపడ్డాము. బట్ ఫైనల్లీ ఎల్జీలో ఒక మోడల్ నచ్చింది, మోస్ట్లీ అదే అనుకుంటున్నాము. దెన్ స్టవ్, నాకైతే కాఫ్ బ్రాండ్ లో లుక్ ఫీల్ అంతా బాగా నచ్చింది. The way they are distributed, కొద్ది ప్లేస్ ఉంది, చెయ్య కన్వీనియంట్గా వెళ్ళొచ్చు. 2 ఏంటంటే ఈ బర్నర్స్ 3 అంట. సో మ్యాక్సిమం పెడితే ఇక్కడ 3 ప్లేసెస్లో ఫైర్ వస్తుంది. మినిమంలో పెడితే మీడియంలో పెడితే 2 వస్తాయి, మినిమం ఇది ఒకటి. ఇది నచ్చింది. అండ్ ఇది లీక్ ప్రూఫ్ కూడా ఉంది. సో మనం పాలు పొంగ పెడతాం కాబట్టి అప్పుడప్పుడు సో కిందకి ఏం వెళ్ళదు, ఇక్కడే క్లీన్ చేసుకోవాలి, వెళ్ళదు ఎక్కడ. సో ఈజీ టు క్లీన్, ఇమీడియట్ గా క్లీన్ చేసుకుంటే. అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడడానికి చాలా రిచ్గా అనిపిస్తుంది. అండ్ మంచి స్టర్డీగా ఉంది. ఇది కూడా గబ్బుకొని వేడెక్కువ బయటికి రాకుండా ఇట్లా వచ్చింది. స్టవ్ అయితే ఇది నాకు నో థాట్స్, ఇప్పుడు చూసిన వాటిలో ఇది చాలా బాగుంది. కానీ ప్రైస్ వైజ్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది, సో కమిట్ అవ్వలేదు. అండ్ ఇండియాలో ఎక్స్చేంజెస్ అండ్ రిటర్న్స్ కొద్ది కష్టము, ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ అప్లయన్సెస్ మీద ఇంకా కష్టము. సో మేమేం చేసామంటే సైజ్ ఫిక్స్ అయ్యాం. నౌ 70 ఇంచెస్ స్టవ్ లేదా 80 ఇంచెస్ హాబ్ ఇలా ఫిక్స్ అయ్యి, బట్ అడ్వాన్స్ పే చేసి బ్రాండ్ కి అయితే కమిట్ అవ్వలేదు. అండ్ దట్ టర్న్డ్ అవుట్ లిటిల్ అడ్వాంటేజెస్, అది నేను మీకు ముందు చూపిస్తాను. మాకు అన్ని బెడ్రూమ్స్ లో మ్యాట్రిసెస్ కూడా కావాలి. సో ఎమ్మా ఫ్రమ్ జర్మనీ కంపెనీ నుంచి ఎమ్మా వేవ్ 2 మ్యాట్రిస్ ఆర్డర్ ఇచ్చాను. నాకు దీంట్లో బాగా నచ్చింది. 100 nights ఫ్రీ ట్రయల్, ఆల్సో 15-year వారంటీ. ఎమ్మా మ్యాట్రిస్ యూరోప్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ మ్యాట్రిసెస్. ఇప్పుడు ఇండియాలో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. చూడడానికి చిన్నగా ఉంది అనుకుంటున్నారా? ఇట్ కమ్స్ విత్ ఎయిర్ టైట్ ప్యాకేజింగ్ విచ్ హెల్ప్స్ ఇన్ ఫాస్ట్ అండ్ ఫ్రీ షిప్పింగ్. అన్ప్యాక్ చేసిన 4 to 5 hours లో ఫుల్ మ్యాట్రిస్ కింద రెడీగా అయిపోతుంది. ఇది నేను క్వీన్ సైజ్ తీసుకున్నాను ఫర్ అవర్ గెస్ట్ బెడ్రూమ్, కానీ దిస్ కెన్ బి కస్టమైజ్డ్ టు ఎనీ బెడ్ సైజ్. దీనికి ఆర్థోపెడిక్ సపోర్ట్ విత్ కూలింగ్ సెన్సేషన్ ఉంది. ఇట్ కమ్స్ విత్ దిస్ హ్యాండిల్స్, అవి మన బెడ్ మీద పెట్టడానికి అటు ఇటు మూవ్ చేయడానికి చాలా కన్వీనియంట్ గా ఉంది. కింద గ్రే కలర్ ది కనిపిస్తుంది కదా, దట్ ఈస్ యాంటీ స్కిడ్ లేయర్. అంటే మ్యాట్రిస్ బెడ్ మీద నుంచి కదలకుండా ఎక్కడ పెట్టామో అక్కడ ఇంటాక్ట్ గా ఉంటుంది, స్కిడ్ అవ్వకుండా. ఈ మ్యాట్రిస్ కి ఏవో ప్లస్ నానో స్ప్రింగ్ సిస్టమ్ ఉంటుంది. అండ్ ఆల్సో ప్రీమియం టెక్స్చర్డ్ టాప్ విచ్ గివ్స్ ప్రెషర్ రిలీఫ్ అండ్ యాడెడ్ ఫ్లెక్సిబిలిటీ. ఎమ్మా మ్యాట్రిస్ కమ్స్ విత్ దేర్ పేటెంటెడ్ డైమండ్ డిగ్రీ టెక్నాలజీ. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్, ఈ మ్యాట్రిస్ మోషన్ అబ్జార్ప్షన్ క్రేజీ ఉంది. లైక్ మనం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఒక చోట పెట్టి రోల్ అయినా గానీ గ్లాస్ లో వాటర్ అస్సలు స్పిల్ అవ్వలేదు. దిలీప్ అటు ఇటు రోల్ అయినా నా స్లీప్ టైం ఎఫెక్ట్ అవ్వకుండా నేను ప్రశాంతంగా పడుకోవచ్చు. రైట్ నౌ వాళ్ళ వెబ్సైట్ లో 55% ఆఫ్ ఉంది. అండ్ యూ కెన్ యూజ్ మై కూపన్ కోడ్ JABI60 ఫర్ ఎక్స్ట్రా 15% ఆఫ్. ఇది కాకుండా నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్ గా ఉంది. చెక్అవుట్ దేర్ అమేజింగ్ రేంజ్ ఎట్ emmasleep.in. డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంది, మ్యాట్రిసెస్ కోసం చూస్తున్నారు అంటే డెఫినెట్ గా కన్సిడర్ చేయండి అండ్ చెక్అవుట్ చేయండి.
ఇందాక చెప్పా కదా గ్లెన్ కన్ఫర్మ్ చేయక మంచి పనే చేశామని, బికాస్ నేను ఇన్స్టాలో స్టోరీ పెట్టా బ్రాండ్ సజెషన్స్ కానీ. అయితే మీలో కొంతమంది గ్లెన్, ఫేబర్ ఇవన్నీ కూడా సజెస్ట్ చేశారు. సరే వెళ్ళి చూసాక మాకు గ్లెన్ బాగా నచ్చింది. ప్రైస్ గానీ, క్వాలిటీ గానీ, లేదా తర్వాత సర్వీస్ అండ్ ప్రోడక్ట్ అన్ని నచ్చాయి. సో గ్లెన్ కన్ఫర్మ్ చేసాము. ఇక్కడ 2 టిప్స్ ఏంటంటే, ఫస్ట్ అయితే మీరు బ్రాండ్ కన్ఫర్మ్ అయ్యాక స్టోర్ ఏం ఫిక్స్ అయిపోకండి. మీరు మల్టిపుల్ స్టోర్ తిరిగి ఏది బెస్ట్ ప్రైస్ వస్తే దానికి వెళ్ళొచ్చు. సెకండ్ ఇంకొకటి ఏంటంటే నెగోషియేట్ చేయండి. బాగా నెగోషియేట్ చేయొచ్చు. ఇండియాలో నెగోషియేషన్ కి రూమ్ ఉంటుంది. మాకైతే మల్టిపుల్ థింగ్స్ కావాలి కదా, గీజర్స్, ఫ్యాన్స్, ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఇలా అన్ని. సో మేము అవి కూడా మీ దగ్గర తీసుకుంటాము, వాట్ ఈస్ ద బెస్ట్ ప్రైస్ అని చెప్పి నెగోషియేట్ చేసుకున్నాము. ఆయన అందరూ నెగోషియేట్ చేయలేరు, నాకు అస్సలు రాదు. దిలీప్ చాలా బాగా చేస్తాడు నెగోషియేషన్. సో మీరు షాప్ చేసేటప్పుడు కంపల్సరీ అలా బాగా నెగోషియేట్ చేసే పర్సన్ ని తీసుకుని వెళ్ళండి. అందుకే నేను గోల్డ్ కొన్నా, ఏం కొన్నా దిలీప్ ని తీసుకెళ్ళడానికి మెయిన్ రీజన్, దిలీప్ చాలా బాగా నెగోషియేట్ చేస్తాడు. సో మీరు ఎవరిని తోడు తీసుకెళ్తారు, మీరు నెగోషియేట్ చేయగలరా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. నౌ కమింగ్ టు ద లాస్ట్ క్వశ్చన్. ఈ మధ్య నేను ఎవరిని కలిసినా ఆర్ ఇన్స్టాగ్రామ్ లో నాకు రెగ్యులర్ గా వచ్చే డిఎంస్ ఏంటంటే, ఎలా ఉన్నారు, ఇండియాలో సెటిల్ అయ్యారా, హ్యాపీగా ఉన్నారా అని. అండ్ కొంతమంది మేము కూడా మూవ్ అవుతున్నాం, ప్లాన్ చేస్తున్నాం అని చెప్తున్నారు. అప్పుడు నాకు సడన్ గా అనిపించింది దట్ నేను ఇప్పటి వరకు షేర్ చేసిన వీడియోస్ లో సెలబ్రేషన్స్ మాత్రమే చూపించా. 300K తాతయ్య వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ మాది, అండ్ మేము యూఎస్ నుంచి ఎలా ప్లాన్ చేసుకుని వచ్చామని. కానీ ఇండియాలో సెటిల్ అవ్వడానికి మేము అవుతున్న స్ట్రగుల్ మాత్రం రియల్ అండ్ రాగా నేను ఎక్కడా చూపించలేదు. ఆనెస్ట్ గా అది ఎప్పటికీ చూపించలేనేమో, అందుకే మాటలు చెప్తా. బికాస్ నాకు 2 భయాలు ఉన్నాయి. 1, అదే మేము కష్టపడుతున్నామని తెలిస్తే మా ఫ్యామిలీ కానీ కిడ్స్ కానీ కొంచెం అప్సెట్ అవుతారు. రెండోది, అర్థం చేసుకునే వాళ్ళకంటే బాగైంది, మేము ముందే చెప్పాం కదా ఇండియా ఇస్ నాట్ గుడ్, వెళ్ళొద్దని. ఎవరు వదిలి ఫారెన్ కంట్రీని పిల్లలు తీసుకుని ఇండియా వెళ్తారు, ఇలా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారేమో. బట్ స్టిల్ నా జర్నీ చూపిస్తున్నా కాబట్టి అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ కూడా చెప్పే రెస్పాన్సిబిలిటీ నాకుంది. ఇట్స్ నాట్ ఈజీ అండి. అన్హ్యాపీ అని చెప్పను కానీ యాంగ్జైటీగా, టైర్డ్ గా, ఎగ్జాస్టెడ్ గా, మనకి మనం నచ్చక, మూడీగా, ఇరిటేటబుల్ గా, ఇలా చాలా రకాలుగా ఫీల్ అవుతున్నాము. ఐ డోంట్ నో ఎలా చెప్పాలని. నేను దిలీప్ అయితే నాకు తెలిసి మాక్సిమం వాదనలు మా లైఫ్ లో ఇండియా వచ్చాకే అయ్యాయి మా ఇద్దరికి. అండ్ ఆల్సో ఇలా రొటీన్ లేక, మనకంటూ ఒక ఇల్లు లేక, ఆఫ్ సూట్ కేస్ బతకడం చాలా చాలా కష్టం విత్ పిల్లల విషయంలో చాలా గిల్టీగా అనిపిస్తుంది. బికాస్ వాళ్ళకి కావాల్సిన టైం, అటెన్షన్, ఒక స్కెడ్యూల్ ఇవ్వలేకపోతున్నాము. మేము పరిగెత్తడం, మాతో పాటు వాళ్ళని కూడా అటు ఇటు తిప్పడమే అయిపోతుంది. ఇలాంటి విషయాల్లో మెన్ కంటే ఫీమేల్స్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది. ఐ డోంట్ నో ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ దేర్ సైకిల్స్ ఆర్ జస్ట్ బై నేచర్ తెలియదు కానీ, దిలీప్ కొంచెం టేక్ ఇట్ ఈజీగా తీసుకుని ఇట్స్ ఓకే, మెల్లగా సెటిల్ అవుతాము అని మూవ్ ఫార్వర్డ్ అవ్వగలుగుతున్నాడు. బట్ నేను ఎక్కువ ఫ్రస్ట్రేటెడ్ గా, ఎక్కువ థింక్ చేసి అదే లూప్ లో ఎక్కువ స్ట్రక్ అయి ఉంటున్నానని నాకు అనిపించింది. దానికి ఇంకొక రీజన్, అడ్జస్టింగ్ టు మై న్యూ ప్రొఫెషన్. అంటే ఐటీ అలవాటు అయిపోయి ఇప్పుడు యూట్యూబ్ లోనే ఫుల్ టైం అనుకున్నప్పుడు మన క్రియేటివ్ థింకింగ్ కానీ, మన ఫ్యూచర్ ప్లానింగ్ కానీ, మన స్కెడ్యూల్ ప్లానింగ్ కానీ, డైలీ ఇదంతా కూడా మారుతుంది కదా. దానికి అడాప్ట్ అయ్యి చేంజ్ అవ్వడానికి నాకు టైం పడుతుంది. బట్ నాకు ఆ టైం తీసుకునే గ్యాప్ కూడా దొరకట్లే అనమాట. కంటిన్యూస్ గా ఏదో ఒకటి అవుతూనే ఉన్నాయి లైఫ్ లో, బిగ్ ఈవెంట్స్. ఎవ్రీ డే నాన్ స్టాప్ డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. అది ఇంటికో, యూట్యూబ్ కో, దేనికొకటి. ఈ డెసిషన్సే నన్ను నేనేం ఆలోచించాను, రేపటికి అసలు చెక్ లిస్ట్ వద్దు, నాకు ఏం చేయకుండా ఒక కప్పు కాఫీ తాగుతూ కూర్చోవాలి, అలా గట్టిగా అరవాలనిపిస్తుంది ఒక్కొక్కసారి. నేను ఇది ఆనెస్ట్ గా ఎందుకు చెప్తున్నానంటే, మేము చాలా ప్రిపేర్ అయ్యాము. మేము కూడా అనుకున్నాము వెళ్ళగానే ఏం సెటిల్ అవ్వము, 1 year పడుతుంది, ట్రాఫిక్ ఇలా ఉంటుంది, వేడి అలా ఉంటుంది, జనాలు ఇలా ఉంటారు, ఇవన్నీ ఆలోచించుకుని వచ్చాక కూడా యాక్చువల్గా వెన్ వీఆర్ గోయింగ్ త్రూ ఇట్ ఈస్ డిఫికల్ట్ దెన్ వాట్ థింగ్స్ వీ హ్యావ్ ఇమాజిన్డ్. సో బేసిక్గా మీరు ఎంత ప్రిపేర్ అయ్యి ప్లాన్తో వచ్చినా కానీ చాలా టైం పడుతుంది. అనుకున్న దానికంటే కష్టంగానే ఉంటుంది. ఆ వీడియోస్లో ఓన్లీ సెలబ్రేషన్స్ చూసి అదే సైడ్ ఉంటుంది ఇండియాలో, అస్సలు అనుకోకండి అలా. దేర్ ఈస్ అదర్ సైడ్ ఆల్సో. అదే నేను ఇక్కడ చెప్పడానికి ట్రై చేశాను. ఇప్పుడు కనుక మీరు రిగ్రెట్ అవుతున్నారా మూవ్ అయినందుకు, ఇదంతా తెలుసుంటే వచ్చేవాళ్ళు కాదా అని అడిగితే అస్సలేం రిగ్రెట్ అవ్వట్లేదు. అండ్ డెఫినెట్ గా వచ్చేవాళ్ళం బికాస్ ఆఫ్ ఆల్ ద మూమెంట్స్ ఐ హావ్ షేర్డ్ హియర్. కష్టం అంతా వర్త్ ఇట్. వన్నీ కానీ ఏ భయం లేకుండా అత్తయ్య మామయ్య దగ్గర వదిలేసి బయట మేము పనులు చూసుకోగలుగుతున్నాం. వీ నో దట్ షీఈస్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. వాళ్ళు దాన్ని ప్రేమగా బాగా చూసుకుంటారని. ఆ మీల్స్ కానీ, వివాన్కి ఫుడ్ ఆర్ ఎంటర్టైన్మెంట్, వాడి క్లాస్ టైమింగ్స్, వీటన్నిటికీ సపోర్ట్ చేయడానికి మా అమ్మ ఆల్వేస్ అవైలబుల్ ఉందన్నమాట. ఒక కాఫీ అనగానే వేడిగా కాఫీ పెట్టేస్తుంది, నేను వచ్చే టైంకి వేడివేడిగా ఫుడ్ సర్వ్ చేస్తుంది. నేను అట్లీస్ట్ మీల్స్ గురించి వరి అవ్వక్కర్లేదు ప్రస్తుతము. ఆ వరి అయితే మా ఇంట్లో వాళ్ళు కంప్లీట్ గా నా హెడ్ నుంచి తీశారు. మేము అలసిపోయినా ఆర్ ఏదైనా విషయంలో అప్సెట్ అయ్యి ఇంటికి వెళ్ళినా కానీ మా వెనకాల ఒక 4 ఉన్నారు సపోర్ట్ అండ్ ధైర్యం చెప్పడానికి. అండ్ దట్ మీన్స్ ఎ లాట్ ఫర్ అస్. ఆ స్ట్రెంత్ తోనే మేము ముందుకెళ్తున్నాము. అండ్ ఈ జర్నీ లాస్ట్ ఇయర్ యాక్టివ్ గా స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ ఎండ్కి వస్తుంది. హౌస్ కూడా అయిపోవచ్చింది. ఇంకా హౌస్ వార్మింగ్ చేసుకుని మూవ్ అవుదాం కపుల్ ఆఫ్ వీక్స్ అనే ప్లానింగ్ తో వెళ్తున్నాము. సో వెరీ సూన్ ఆ ఎగ్జైటింగ్ హౌస్ వార్మింగ్ వీడియో, ఇంటీరియర్స్ వీడియో, ఇంకా ఏమేం పర్చేస్ చేసాం, ఏ బ్రాండ్స్ వి తీసుకున్నాం, ఇవన్నీ కూడా మోర్ డీటెయిల్ గా రాగానే షేర్ చేస్తాను నేను. సారీ నేను ర్యాంట్ చేసినట్టు అనిపిస్తుంది.
చూపిస్తే నేను ఇది ఇన్స్టాలో స్టోరీలా పెట్టాను అండ్ చాలా మంది కనెక్ట్ అయ్యారు, DM లో మెసేజ్ చేశారు. సో ఐ ఫెల్ట్ ఇది డాక్యుమెంట్ చేయాలి కంపల్సరీ. జస్ట్ ఇన్స్టాలో స్టోరీ అంటే 24 hours లో పోతుంది కదా. సో మన యూట్యూబ్ లో బ్యాక్ టు ఇండియా సిరీస్ లో ఇది ఒక వీడియోలో పార్ట్ అవ్వాలి, నా థాట్స్ ప్రస్తుతము, ద ఎమోషన్స్ విచ్ వీఆర్ షేరింగ్ రైట్ నౌ అని చెప్పేసి నేను ఇక్కడ పెడుతున్నాను. ఐ రియలీ హోప్ మీకు అర్థమవుతుందని. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రిలేట్ ఆర్ అండర్స్టాండ్ అంటే జస్ట్ ఇగ్నోర్ చేసేయండి. ఎనీవే గెటింగ్ బ్యాక్ టు ద హౌస్. సో ఇంటికి అయితే గ్రానైట్ కూడా మార్చాం మేము. వాళ్ళు బ్లాక్ గ్రానైట్ ఇచ్చారు, నాకు వైట్ కలర్ కావాలని వైట్ క్వార్ట్స్ తీసుకొచ్చాము కిచెన్ మొత్తానికి. అండ్ వన్ మిస్టేక్ మేము చేసింది ఏంటంటే మార్బుల్ వేయించాను. అది నేను ముందు తీసుకున్న డెసిషన్ విచ్ వాస్ టోటలీ రాంగ్. ఎందుకో నా హెడ్ లో మార్బుల్ బాగుంటుంది అన్న థాట్ ప్రాసెస్ తో వెళ్ళా. బట్ టైల్స్ వుడ్ హ్యావ్ బీన్ ఎ బెటర్ చాయిస్. ఇల్లంతా అంటే కింద లివింగ్ రూమ్, కిచెన్, స్టేర్స్ అండ్ పైన లాఫ్ట్ ఏరియాలో వేయించాము. మాస్టర్ బెడ్రూమ్ అండ్ థియేటర్ రూమ్ వాళ్ళు వుడ్ ఫ్లోరింగ్ ఇచ్చారు. అండ్ టైల్స్ కేమో మేము గెస్ట్ బెడ్రూమ్ అండ్ కిడ్స్ బెడ్రూమ్ కి వెళ్ళాము. ఆల్రెడీ డబ్బులు ఖర్చు పెట్టేసాము అండ్ ఫ్లోరింగ్ కూడా అయిపోయింది కాబట్టి చేసేది ఏం లేదు. వీ హ్యావ్ టు రన్ విత్ ఇట్. దిలీప్ వద్దంటూనే ఉన్నాడు. ఐ వాజ్ వెరీ స్టబన్. కొన్ని మిస్టేక్స్ అవుతూ ఉంటాయి కదా, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్.